నారాయణఖేడ్ పట్టణంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జిల్లా స్థాయి విస్తృత సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక కమ్యూనిస్ట్ పార్టీలకు చెందిన సుమారు 60 మంది కార్యకర్తలు ఎస్ చిరంజీవి ఆధ్వర్యంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరారు. వారికి పార్టీ రాష్ట్ర నాయకులు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అదే కార్యక్రమంలో ఎస్ చిరంజీవిని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కన్వీనర్గా నియమిస్తూ పార్టీ నాయకత్వం బాధ్యతలు అప్పగించింది. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కన్వీనర్ జోజిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బి రాములు యాదవ్ పాల్గొని పార్టీ బలోపేతంతో పాటు పలు ప్రజా సమస్యలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కన్వీనర్ జోజిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో పార్టీని గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మరింత బలోపేతం చేయాలని, ప్రతి కార్యకర్త ప్రజల్లోకి వెళ్లి పార్టీ సిద్ధాంతాలను విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం రాష్ట్ర కార్యదర్శి బి రాములు యాదవ్ మాట్లాడుతూ నీట్ పేపర్ లీక్ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో హెలమాటమాటే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలు ఆశించిన స్థాయిలో పాలన అందించడం లేదని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మరింత ప్రాధాన్యత ఇవ్వాలని, సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ ఎస్ చిరంజీవితో పాటు పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేకపోయాడు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అయితే మన రేవంత్ రెడ్డి గారి వాగ్దానం చేసిండో, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారో, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ఉద్యోగాల నోటిఫికేషన్ తక్షణమే విడుదల చేయాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గా ఈ నారాయణఖేడ్ నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పిన మన రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఏ ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయలేదు. 15,000 ఉద్యోగాలు, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు 15,000 ఖాళీలు ఉన్నాయని చెప్పిన ఆర్థిక శాఖకు 7,000కే రాసి పంపడం జరిగింది. ఆ 7,000 ఉద్యోగాలు కూడా నోటిఫికేషన్ విడుదల చేయలేదు. ఈరోజు నిరుద్యోగులు చాలా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసినా కూడా ఎలాంటి పట్టింపు లేకుండా ఈ రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నాడు. నిరుద్యోగులు రోజు రోజుకు వాళ్ళ వయసు మీద పడతా ఉన్నది. అట్లాగే వాళ్ళకి ఆర్థిక భారం ఎక్కువ అవుతా ఉన్నది. ఇన్స్టిట్యూట్లు పోయి డబ్బులు కట్టి కోచింగ్ ఇన్ఛార్జి జనరల్ సెక్రటరీగా నియామకం. ఈరోజు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో ఎస్ చిరంజీవి గారి ఆధ్వర్యంలో పార్టీలో చాలా మంది జాయిన్ కావడం, చాలా మంది రావడం కూడా చాలా సంతోషంగా భావిస్తూ, అదేవిధంగా ఈ రోజున వాళ్ళందరికీ కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాల మేరకు పనిచేసే వారందరికీ కూడా సంగారెడ్డి జిల్లా ప్రజలకి, ముఖ్యంగా యువతి యువకులకు అందరికి కూడా ఆహ్వానం పలుకుతూ, ఈ రోజున భారతదేశంలో జరుగుతున్న అక్రమాలు, ముఖ్యంగా విద్యార్థులకు మొన్న మనం గమనిస్తే నీట్ పేపర్ లీకేజ్ బీజేపీ ప్రభుత్వం యొక్క కుట్రలో భాగంగా ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకొని, ఆ రోజున ర్యాంకులు వచ్చిన వాళ్ళు ఇలా విపరీతంగా నష్టపోయి మార్కులు రాక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితుల్లో విద్యార్థులు ధర్నా చేస్తుంటే వారిపై పోలీసులని ఉపయోగించి లాఠీచార్జి చేసి విద్యాశాఖ మంత్రిని రిజైన్ చేయమంటే, బర్తరఫ్ చేయమంటే చేయకుండా మోడీ గారు విద్యార్థులపై దౌర్జన్యం చేస్తున్న సందర్భంగా వాటిని ఖండిస్తూ